ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరువూరు ఎమ్మెల్యే మళ్లీ బాంబు పేల్చారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దిగారు. ఇప్పుడు కొలికపూడి పెట్టిన పోస్టులపై అధికార పార్టీలో సీరియస్ గా చర్చ జరుగుతోందా? ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీని ఉద్దేశించే ఆ పోస్టులు పెట్టారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు వార్నింగ్ తో సైలెంట్ అయినా ఎమ్మెల్యే కొలికపూడి ఇప్పుడెందుకు మళ్లీ ఫైర్ అయ్యారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేరు మారుమోగుతోంది. గత ఎన్నికలకు ముందు అమరావతి ఉద్యమంతో తెరపైకి వచ్చిన కొలికపూడికి టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. అయితే ఆ తర్వాత ఆయన ఏకుకు మేకులు మారారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో ఆయనకు సాగుతున్న పోరు ఇవాళ మరోసారి తెర మీదకు వచ్చింది. కొద్ది రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో సై అంటే సై అనేలా వ్యవహరిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇవాళ మరోసారి వాట్సాప్ పోస్ట్తో కలకలం రేపారు. వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎంపీ చిన్ని వర్గీయులకు ఆయన గట్టి షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండల టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. నువ్వు దేనికి అధ్యక్షునివి, పేకాట క్లబ్కా అంటూ ప్రశ్నించారు. ఏకంగా పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ కొండ పర్వగట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ అంటూ ఆయన పెట్టిన వరుస పోస్టులు సంచలనంగా మారాయి. ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న అంతర్గత పోరు బహిరంగ విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా కొలికపూడి కేశినేని శివనాథ్కు డబ్బులు ఇచ్చారంటూ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని ఇరువురు నేతలను అధిష్టానం ఆదేశించింది. అయితే క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన కొలికపూడి తన ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించలేకపోయారని క్రమశిక్షణా సంఘం తేల్చింది. ఈ మొత్తం వివాదానికి కొలికపూడి శ్రీనివాసరావుదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్కు నివేదిక సమర్పించింది. అయితే కొలికపూడి వ్యవహారంపై సీరియస్ అయిన సీఎం చంద్రబాబు మరోసారి సమస్య రాకుండా చూసుకోవాలంటూ కొలికపూడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నుంచి తొలిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అంతకుముందు అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. దాంతో సీఎం చంద్రబాబు పిలిచి మరీ ఎమ్మెల్యేను చేశారు. అయితే ఎమ్మెల్యే అయ్యాక కొద్ది రోజులు నమ్మకస్తుడిలా ఉన్న కొలికపూడి వ్యవహారం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. అధికార పార్టీకి ఆయన కొనకరాని కొయ్యగా తయారయ్యారని టాక్ వినిపిస్తోంది. ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలని కుతూహలంతో నోటికొచ్చినట్లు మాట్లాడడం, వింతగా ప్రవర్తించడంపై సొంత పార్టీలో చర్చ జరిగింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే అధికార పార్టీ నేతలకు ఆయన కార్నర్ అయ్యారు. ముఖ్యంగా ఎంపీ కేశినేని చిన్నికి కొలికపూడికి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనేలా పరిస్థితి తయారైందని అంటున్నారు. ఏది ఏమైనా ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన స్థానిక నేతల్ని టార్గెట్ చేస్తూ కొలికపూడి పెట్టిన పోస్టులతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతోంది. గతంలో కొలికపూడి తనపై సంచలన ఆరోపణలు చేయడంతో కేశినేని చిన్ని స్వయంగా రంగంలోకి దిగి కౌంటర్లు ఇచ్చారు. అనంతరం వీరిద్దరిని టీడీపీ అధిష్టానం పిలిపించి అక్షింతలు వేసింది. అయినా వీరిద్దరి తీరులో మార్పు రావడం లేదని తాజా పరిణామాలతో మరోసారి బయటపడింది. అయితే కొలికపూడి కామెంట్స్పై టీడీపీ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.